కార్తీక పురాణము 14వ అధ్యాయం. ఈరోజు ఈ కథను వింటే చాలు సకల సంపదలు వస్తాయి, మోక్షం ప్రాప్తిస్తుంది. వశిష్ఠుల వారు జనక మహారాజుతో తిరిగి ఇలా చెప్పటం ప్రారంభించారు. రాజోత్తమ, కార్తీక మాసంలో కార్తీక వ్రతాన్ని ఆచరించలేని వారు వృషోత్సర్గము చేయటం వలన అదే ఫలితం ఉంటుంది. వృషోత్సర్గము అంటే కోడిదూడను అచ్చువేసి ఆంబోతుగా వదలటం. అది ఇక ఆ ఊళ్ళో స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటుంది. ఎవ్వరూ కూడా దానిని అడ్డుకోవటము, బంధించటం వంటివి చేయకూడదు. కార్తీక పౌర్ణమి రోజున వృషోత్సర్గము చేయటం వలన అనేక పాపాలు నశిస్తాయి. అంతేకాదు, గయక్షేత్రంలో పితృదేవతలకు 1,000,000 సార్లు శ్రాద్ధాన్ని నిర్వహించిన ఫలితం కలుగుతుంది. అందువలన కార్తీక పౌర్ణమి రోజున ఇలా చేయటం మంచిదని జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెప్తాడు. ఇక కార్తీక పౌర్ణమి రోజున వివిధ రకాల ఫలాలను దానం చేయాలి. ఉసిరికాయను దానం చేసిన అనంతమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి, చేకూరతాయి. కార్తీకంలో ఉసిరికాయలు విరివిరిగా దొరుకుతూ ఉంటాయి కనుక ఉసిరికాయను దానం చేసే అవకాశాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా వదులుకోకూడదు అని చెప్తూ ఉంటాడు. ఇక ఈ మాసంలో శివలింగమును దానం చేయవచ్చును. శివలింగమును దానం చేయటం వలన అనేక జన్మలుగా వెంటాడుతూ వస్తున్న పాపాలు పటాపంచలవుతాయి, అనేక దోషాలు పోతాయి. అందువలన శివలింగ దానం చేయాలి. కార్తీక మాసంలో సాధ్యమైనంత వరకు ఇతరుల ఇళ్లల్లో భోజనం చేయకపోవటమే మంచిది. శ్రాద్ధములకు భోక్తగా వెళ్ళటము, నువ్వుల దానం పెట్టటము వంటివి చేయకూడదు. అలాగే వెళ్ళరాని చోట్లకు వెళ్ళటము, తినరానివి తినటం వంటివి కూడా చేయకూడదు. ఆచారం పాటించని వారి ఇంట, అపరిశుభ్రంగా ఉన్నటువంటి చోట ఆహారము తీసుకోకూడదు. ఇక ఏకాదశి రోజున 2 పూటల భోజనము చేయకూడదు. ముఖ్యంగా కంచు పాత్రల్లో భోజనం చేయకూడదు. ఈ మాసంలో సాధ్యమైనంత వరకు నదీ స్నానమే చేయాలి. అందుకు కుదరనప్పుడు చెరువుల్లో, కాలువలలో స్నానం చేయవచ్చును. ఆ వీలు కూడా లేనప్పుడు బావి నీటిని గంగతీర్థంగా భావించి స్నానం చేయవలసి ఉంటుంది. ఆరోగ్యవంతులు చన్నీటి స్నానం చేయవలసి ఉంటుంది. అలాంటి వారు వేడి నీటితో స్నానం చేయటం వలన కళ్ళుతో స్నానం చేసినట్టుగా అవుతుంది. ఉదయం వేళల్లోనూ సాయంత్రం వేళల్లోనూ దైవారాధన మరువకూడదు. పగటి నిద్రకు దూరంగా ఉంటూ శివకేశవులను ఆరాధించాలి. కార్తీక శుద్ధ చతుర్దశి రోజున బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వలన పితృదేవతలు సంతృప్తి చెందుతారు. కార్తీక మాసంలో ఈ విధి విధానాలు పాటించటం వలన సమస్త పాపాలు ధ్వంసమవుతాయి, ఉత్తమ గతులు కలుగుతాయని వశిష్ఠుడు జనక మహారాజుకు చెప్తాడు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 14వ అధ్యాయము 14వ రోజు పారాయణము సమాప్తము. 15వ అధ్యాయం. ఈరోజు ఈ కథను వింటే చాలు చేసిన పాపాలన్నీ కూడా పోయి అక్షయ పుణ్యం కలుగుతుంది. వశిష్ఠుల వారు జనక మహారాజుతో మరలా ఇలా చెప్పటం ప్రారంభించారు. జనక మహారాజా, కార్తీక మాసంలో దీపం వెలిగించటం వలన అనేక పాపాలు నశిస్తాయి. దీపం వెలిగించటం వలన పుణ్యరాశి పెరుగుతూ పోతుంది. అందువలన శివాలయాలలోనూ విష్ణు సన్నిధిలోనూ దీపాలను తప్పకుండా వెలిగించుకోవాలి. ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతవరకైనా సరే ఆ దీపం వెలగాలి. ఒకరు వెలిగించిన దీపం కొండెక్కితే ఆ దీపాన్ని తిరిగి వెలిగించటం వలన కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది. అందుకు ఉదాహరణగా జనక మహారాజుకు వశిష్ఠ మహర్షికి ఒక కథ చెప్పటం మొదలు పెడతాడు. పూర్వం సరస్వతీ నదీ తీరంలో శిథిల వ్యవస్థలో ఉన్న ఒక విష్ణు ఆలయం ఉండేది. ఆలయం శిథిలమై ఉండటం వలన భక్తులు వచ్చేవారు కాదు. అలాంటి పరిస్థితుల్లో ఒక యతీశ్వరుడు ఆ ఊరికే వస్తాడు. నదీ తీరంలో శిథిలమైన విష్ణుమూర్తి ఆలయాన్ని చూస్తాడు. అది ఉపయోగంలో లేని కారణంగా తాను అక్కడ ఉండవచ్చునని అనుకుంటాడు. ఆలయం అంతటా శుభ్రం చేసుకొని తనతో తెచ్చుకున్న కొద్దిపాటి సామాగ్రి అందులో పెట్టుకుంటాడు. రాత్రి వేళల్లో వెలిగించుకోవటం కోసం ఊళ్ళోకి వెళ్ళి ప్రమ్మిదలు, నూనె, ఒత్తులు తెచ్చుకుంటాడు. ఆ దేవాలయంలో ఆయన ధ్యానం చేసుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఎక్కువగా ధ్యానంలోనే సమయాన్ని గడుపుతూ ఉంటాడు. ఒక కార్తీక మాసంలో ఆలయంలో ఆయన దీపాలు వెలిగించి ధ్యానంలోనికి వెళ్తాడు.
అలాంటి సమయంలోనే ఆహారాన్ని వెతుక్కుంటూ ఒక ఎలుక ఆలయంలోనికి వస్తుంది. ఆహారం కోసం అటూ ఇటూ తిరుగుతూ ఉన్న ఆ ఎలుకకు నూనె వాసన వస్తుంది. అప్పటికే కొండెక్కిన దీపం దగ్గరకు ఆ ఎలుక వెళ్తుంది. నూనెతో ఉన్న ఆ వత్తిని నోట కరుచుకుని వెనుదిరుగుతుంది. అప్పుడే దానికి రెండవ దీపం కనిపిస్తుంది. అందులోని ఒత్తిని కూడా తీసుకుని వెళదామనుకుని దగ్గరకు వెళ్తుంది. దీపం వెలుగుతూ ఉండటం వలన దానికి సెగ తగలటంతో తన నోటిలోని ఒత్తిని కూడా వదిలేస్తుంది. ఆ ప్రమిదలో పడిన ఆ ఒత్తి దీపం అంటుకుని వెలుగుతుంది. యతీశ్వరుడు వెలిగించిన దీపం కొండెక్కితే తిరిగి ఆ దీపాన్ని వెలిగించిన పుణ్యం ఆ ఎలుకకు వస్తుంది. ఆ పుణ్య ఫలితం కారణంగా ఆ ఎలుక దివ్యమైన పురుషుడి శరీరాన్ని ధరిస్తుంది. ధ్యానంలో నుంచి బయటకు వచ్చిన యతీశ్వరుడికి ఎదురుగా దివ్యమైన శరీరాన్ని ధరించిన ఒక పురుషుడు కనిపిస్తాడు. అప్పుడు ఆ యతీశ్వరుడు ఆ దివ్య పురుషుడితో, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఏం కావాలి అని అడుగుతాడు. తాను ఒక ఎలుకను అని, అయితే హఠాత్తుగా తన రూపం పోయి దివ్యమైన ఈ శరీరం వచ్చిందని ఆ దివ్య పురుషుడు చెప్తాడు. అందుకు కారణం కూడా తనకు తెలియటం లేదని అంటాడు. యతీశ్వరులే అందుకు కారణం తెలుపాలని కోరతాడు. అప్పుడు ఆ యతీశ్వరుడు దివ్య దృష్టితో చూస్తాడు. అలా దివ్య దృష్టితో చూసిన యతీశ్వరుడికి ఎలుక పూర్వజన్మ గురించి తెలుస్తుంది. అప్పుడు ఆ యతీశ్వరుడు, పూర్వజన్మలో నువ్వు ఒక బ్రాహ్మణుడవి, ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి ఆరాధించి ఎరుగవు, స్నానము, జపము, దీపారాధన, దాన ధర్మాలు చేయటం నీకు తెలియదు. ఒకవేళ ఎవరైనా యజ్ఞ యాగాలు చేస్తూ ఉంటే వాళ్లను నువ్వు ఎద్దేవా చేసేవాడివి. ఆచార వ్యవహారాలు ఎంతమాత్రం పాటించని నువ్వు అవి పాటించే వారిని అవహేళన చేసేవాడివి. చివరకు ఈ విషయంలో నువ్వు నీ భార్యను కూడా వదల్లేదు. నీ భార్య ఎంతో గుణవంతురాలు, ఉత్తమురాలు, ఆమెకు ఎంతో దైవభక్తి ఉండేది. ఆమె నిన్ను మార్చడానికి తన వంతు ప్రయత్నం చేసేది. నువ్వు ఎంతమాత్రము మారకపోగా చాదస్తం అంటూ ఆమెను కసురుకునేవాడివి. ఆమె నోములు వ్రతాలు ఆచరిస్తూ ఉంటే అందుకు అడ్డుపడేవాడివి. అలా మనసారా ఆమె పూజా అభిషేకాలు కూడా చేసుకోకుండా చేశావు. ఆ మహా ఇల్లాలిని ఎంతో ఇబ్బంది పెట్టావు. దైవం పట్ల, శాస్త్రాల పట్ల అపనమ్మకం కలిగిన కారణంగా మరణం తరువాత నరకానికి వెళ్ళావు. నరకంలో అనేక శిక్షలు అనుభవించిన తర్వాత అనేక నీచమైన జన్మలను ధరిస్తూ వచ్చావు. చివరకు ఇలా ఎలుక జన్మ ఎత్తావు. ఆకలి తీర్చుకోవడానికి నువ్వు చేసిన ప్రయత్నం నీ పాపాలను కడిగేసింది. కార్తీక మాసంలో దీపం వెలగడానికి కారణమయ్యావు, కనుకనే నీకు మోక్షం లభించింది అని చెప్తాడు. అప్పుడు ఆ దివ్య పురుషుడు ఆ యతీశ్వరుడికి నమస్కరించి అనంతమైన శూన్యంలో కలిసిపోతాడు. కార్తీకంలో ఇతరులు వెలిగించిన దీపం కొండెక్కినప్పుడు తిరిగి అది ప్రకాశించేలాగా చేస్తే అంతటి పుణ్యం కలుగుతుందని జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెప్తాడు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 15వ అధ్యాయము 15వ రోజు పారాయణము సమాప్తం.